హాయ్ గైస్, జై శ్రీకాంత్. ఈరోజు ఎపిసోడ్ చూసినాక మీకేమనిపించింది? నాకేమనిపించిందో కొల్ల చెప్తా. ఎపిసోడ్లో అంత పసా ఏం లేదు, ఆడ పెద్ద మ్యాటర్ ఏం లేదు, అందరూ సింపతి ఇవ్వడం. ఒక పృథ్వీ ఉండి చూసిన యాటిట్యూడ్తో యాటిట్యూడ్ స్టార్. మెసేజ్ వచ్చింది అమ్మది, ఏంది ఫుడ్ వచ్చింది, ఏంది అన్నట్టు అట్లా ఉండాలి. ఏంది అతి ప్రేమలని నాకు అర్థమైంది. మా కంటెంట్ కోసం ఇస్తారు ఎట్లా తెలియదు, కానీ నాకైతే ఎపిసోడ్లో ఏం పసలేదు. మా ఫ్యామిలీ నుంచి వచ్చిన మెసేజ్ల వల్ల వీళ్ళలో మారేది ఏం లేదు, ఏం ఇన్పుట్స్ అయితే ఏముండవు. బట్ జస్ట్ ఫ్యామిలీ నుంచి లెటర్ వచ్చిందిరా నాయన అన్నట్టుంటుంది, అంతగా ఏముండదు. బట్ మాట్లాడదాం. ఈరోజు ఎపిసోడ్లో చాలా చాలా మంచి మంచి పాయింట్స్ చెప్తా, వెయిట్ అండ్ సీ. సో కొత్త వస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే వీడియో స్టార్ట్ చేయండి, మాట్లాడుకుందాం. సో నిన్న ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోయారు, మిడ్వీక్ ఎలిమినేషన్ అదంతా అయిపోయింది. ఓకే, ఇక్కడ బిగ్ బాస్ ఒక పుల్ల పెట్టిండా, ఆ పుల్లను జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతమంది దోస్తాన్ చేద్దాం అనుకుంటున్నారు, కొంతమంది ఏమో జీర్ణించుకోలేక మన మీద పగబట్టారు. లైవ్లో జరిగింది నిన్న మిడ్ నైట్ లైవ్లో మాత్రం మామూలుగా జరగలేదు. మన మీద డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ సీత వర్సెస్ మణికంఠ, విష్ణుప్రియ వర్సెస్ మణికంఠ, ఇండైరెక్ట్గా నైనికా సపోర్ట్స్ విష్ణుప్రియ అండ్ సీత. జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే టాప్ అంటే సేఫ్, ఇప్పటివరకు ఉన్న ఓటింగ్లో సేఫ్లో ఉన్నది నిఖిల్, మణికంఠ అండ్ నబిల్ అని చెప్పిండు కదా బిగ్ బాస్. షాక్ అయిపోయారు హౌస్ మొత్తం. యష్మి కూడా షాక్ అయిపోయింది, వీనికేంది ఇంతగానో ఓటింగ్ పడడం ఏంది, ఈ రేంజ్లో ఓటింగ్ పడడం ఏంది, ఆహా అసలు లో రేంజ్లో అనిపించింది. లైవ్ చూస్తేనేమో సీత అండ్ విష్ణుప్రియ వీళ్ళు ఓటింగ్ ఎక్కువ పడ్డదని ఒక గ్రడ్జ్తోని మణికంఠను ఇట్లా హింస పెడుతున్నారు అనిపించింది. ఎపిసోడ్లో కట్ చేసేటకల్లా ఏమనిపిస్తుంది అంటే, అరే వీళ్ళు ఇంత సపోర్ట్ చేసినా మణికంఠ ఇంకా ఈ డైలమాలు ఉంది, నాకేం అర్థమవుతలేదు, ఇంకా సింపతి గెయిన్ చేస్తున్నట్టు మనకు అనిపించింది ఎపిసోడ్ చూసినప్పుడు. బట్ ఏం జరిగింది, వాటిని మాట్లాడుకుందాం. సో ఈరోజైతే దోస్తులు కానాలు దోస్తులు అయ్యారు. నీకు నేనున్నా అంటే ఇప్పటివరకు పడని మణికంఠకి నేనున్నా అని చెప్తాను యష్మి. నాకైతే ఈ రెండు నాలుకలు బిహేవ్ చేస్తుందా, లేకపోతే మణికంఠకు ఓటింగ్ ఎక్కువ పడుతుందని చెప్పేసి మణికంఠ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయడానికి మణికంఠను పొగుడుతుందా, నాకేం అర్థం కాలేదు. పృథ్వీ గిడంగా నాగమణికంఠ ఇష్టం లేని పర్సన్ ఎవరనంటే నాగమణికంఠ సార్. బట్ ఈ మధ్య నచ్చుతున్నాడు. ఇన్ని రోజులు నచ్చండి మణికంఠ, ఈరోజు ఎట్లా నచ్చుతాడా? నైట్ మొత్తం మీరు పంచులు వేసుకుంటా జోకులు వేసుకుంటా మాట్లాడిన ఒక పర్సన్ సడన్గా మీకు 2-3 డేస్ నుంచి ఎట్లా నచ్చుతాడు, నాకేం అర్థం కాలేదు. సో అందరూ నచ్చని వాళ్ళు డైరెక్ట్ మొహానికి చెప్పేసారు, నచ్చిన వాళ్ళు నచ్చుతున్నాడు అని చెప్తున్నారా. సరే ఎపిసోడ్ వైజ్ అయితే మాట్లాడుకుందాం. యష్మి విష్ణుప్రియతో చెప్తుంది, సో నన్ను ప్రేరణ ఆడియన్సా లేకపోతే అన్న క్షమించడు, ఎందుకంటే మేము నామినేషన్స్ చేసినందుకే అన్న వెళ్ళిపోయాడని బాధపడుతుంది. తీసుకుపోయి ముందర నిల్చోబెట్టినావు అమ్మండి, మీ గేమ్ 2-3 డేస్ నుంచి నచ్చుతుంది, బట్ మీరు వాయిస్ రేజ్ చేయాల్సిన చోట వాయిస్ రేజ్ చేయట్లేదు అని చెప్పింది నువ్వే కదా. సో తీసుకుపోయి ముంగల పెట్టింది నువ్వే అని చేసింది అదే. బట్ ఆడ బిగ్ బాస్ ఆడియన్స్ ఓటుతోనే బయటికి పంపించారంట. సో చెప్పింది కూడా, జస్ట్ మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి, మీ నిర్ణయం అని కాదు, అభిప్రాయాన్ని షేర్ చేయండి అని చెప్పిండు. బాధపడుతుండ్రు. ఇక్కడ సీత ఈయన ట్రాన్స్లో ఈయనే ఉంటాడు, నాకు ఏం అర్థం కాలేదురా అంటే నిజంగా చెప్తున్నా. మణికంఠ నచ్చింది ఏంటంటే, ఏదో ఒక్కటి చెప్తే దాన్ని 10 విధాలుగా ఆలోచించి మొత్తం బుర్ర ఖరాబ్ చేసుకుంటాడు మనోడు. అప్పుడు ఎలిమినేషన్ అవ్వడం ఏంద్రా, మనం ఎలిమినేట్ అవ్వడం ఏంది అంటే, మనం ఒక్కొక్కరు రీజన్ చెప్పి ముందుకు పెడితే ఎగ్జిట్ వరకు ఎవరు పోతారో వాళ్ళే ఎలిమినేట్ అవుతారేమో, నాకేం అర్థం కాలేదు, నా ట్రాన్స్లో ఉన్నా. ఎందుకు ట్రాన్స్ నాకు అర్థం కాదు. పోనీ ఫస్ట్ నిన్ను పిలిచిండా, లేదు నిఖిల్ని పిలిచిండు. ఎపిసోడ్లో వేయలేరు, మెచ్యూరిటీ లెవెల్సా ఏదో లెవెల్స్ అంటాడు మన ఎవరిని, ఆదిత్య ఓం గారిని, స్పిరిట్ లెవెల్సా, గుర్తు రావట్లేదు కరెక్ట్ టైంకి, నీకు థింకింగ్ లెవెల్స్ ఏదో అంటాడు, నాకు కరెక్ట్ టైం గుర్తుకు రావట్లేదు, రాసుకునేది ఉండే బట్ రాసుకోలేదు. నీకు ఆ లెవెల్స్ రావాలని ఆదిత్య ఓం గారు ఫీల్ అవుతారు. మెచ్యూరిటీ లెవెల్స్ కాదు. సో నేను గుర్తొచ్చినప్పుడు ఎపిసోడ్ రివ్యూ చెప్పేలోపు గుర్తొస్తే చెప్తా. సో అది అన్నప్పుడు ఆదిత్య ఓం గారు ఫీల్ అవుతారు. సో ఇక్కడ యష్మి అండ్ విష్ణుప్రియ మాట్లాడుతారు. లోపల విష్ణు అప్పుడే యష్మి దగ్గర నుంచి వస్తుంది, నాకు ఏం అర్థం కాలేదు అన్న ట్రాన్స్లో ఉన్న ఎలిమినేషన్ ఏంది, మన చేతితో ఎలిమినేషన్ చేయించడం ఏంది, నీకు ఏది అర్థం కాదు, నీకు ఏది పట్టింపు ఉండదు, ఏం అర్థం కాదు, నీ ట్రాన్స్లో నువ్వుంటే ఎట్లా మనకంట అంటే, నాకు ఏం అర్థం కాలేదురా ప్రేరణ, నిజంగానే నాకు ఏం అర్థం కాలేదు అని అంటాడు. ఎప్పుడు నీ మైండ్లో నువ్వే ఉండు, నీ వల్ల నువ్వే ఉండు, యువతలోడు ఏమవుతుంది ఏం లెక్క నీకు అది లేనే లేదు, అవతల వ్యక్తి ఎలిమినేట్ అవుతుండే అది లేదు, యువతల వ్యక్తులు బాధపడుతున్నారు అది లేదు, నీ ట్రాన్స్లోనే అమ్మా నాకు ఇంత పెద్ద బాధ్యత ఇస్తే నేను ఏం చేయను, సడన్గా నాకు బిగ్ బాస్ చెప్తే అని నీకేమన్నాడు, అరే నీకొద్ది ప్రెజర్ నాకు ఎట్లా ఉండేరా, నేను ఎట్లుండగలిగినాను లైవ్లో అంటే, నువ్వంటే ఇట్లా తీసుకున్నావురా, నా వల్ల కాలేదు అసలు, నిన్ను అడిగినాక కూడా నన్ను అడిగితే నాకు ఏం అర్థం కాలే, మనం ఎలిమినేట్ చేయడం ఏంది, హౌస్లో నుంచి ఒక పర్సన్ని మనం ఎట్లా ఎలిమినేట్ చేసాం, ఆడియన్స్ ఓట్స్తో ఎలిమినేట్ అవ్వాలి కదా, నాకు ఏం అర్థం కాలేదు అంటే, మనకంటే ఇక
అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు చేస్తే ఎలిమినేట్ అవ్వరు, అక్కడ ఆడియన్స్ తోనే ఎలిమినేట్ అవుతారు, జస్ట్ నీ ఒపీనియన్ షేర్ చేయండి, ఈ హౌస్లో ఉండడానికి అతను అర్హుడా అనర్హుడా చెప్పండి అని చెప్పిండు ఆ బిగ్ బాస్. అంతకుమించి ఏం చెప్పలేదు. బట్ నా మనకంటే ఎక్కడెక్కడో ఆలోచిస్తుండే, ఏమేమో చెప్తుండు. అమ్మో ఇంకా ఒక ట్రాన్స్లో ఉంటాడు మనోడు, గిమ్ము రిమ్ములు అంటాడు. మామూలు రిమ్ములే కాదు, ఇలా ఎంటర్టైన్మెంట్ మాత్రం మనకంటే చాలా బాగా ఇచ్చిండు, చాలా అంటే చాలా బాగా ఇచ్చిండు. అది జ్యోతిష్యం చెప్పింది కదా, చాలా బాగా చెప్పిండు అనిపించింది. కొంచెం ఎంటర్టైన్ అయినాం అన్నాడు అనిపించింది. తనను తాను శని అనుకోవడం, ఎవరు అనుకోడు, చాలా మంచి చూడొస్తున్నాను అంటారు. బట్ ఒక శని నువ్వు దూరంగా ఉండు, నువ్వు గుడ్లు తీసేస్తే సీజన్ బయట నుంచి పోతాడు, అంటే వెళ్ళిపోతాడు డోర్ నుంచి, అప్పటి వరకు పోడు, ఇన్నే పట్టుకున్న జిడ్డు మొహం. సో తనను తాను తిట్టుకుంటూ పోగొడుకోవడం అంటే నాట్ మ్యాటర్, అంటే నాట్ జోక్. నెక్స్ట్ వచ్చేసి సీత, విష్ణుప్రియ, నబీల్ అందరూ అన్న కూర్చుంటారు. సీత ఒకటే అంటారు, ఏంది మనకంట నీ ట్రాన్స్లో నువ్వు ఉంటావు, నీకు ఏం చెప్పాలనో నీకు అర్థం కాదు, అవతలోళ్ళు చెప్పేదాన్ని అర్థం చేసుకో, నీ ట్రాన్స్లో నువ్వు ఉంటావు, నాకు ఏం అర్థం కావట్లేదు, నా దగ్గర ఏం అర్థం కావట్లేదు, అందరి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటావు అంటే మనకంటే అంటాడు, నీకు చెప్పినా కదా మీరు నాతో గేమ్ ఆడలేదు, నాతో కలిసి ఆడనందుకు నేను అదే డైలమాలో అదే టెన్షన్లో ఉన్నా, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఎలిమినేషన్కి ఓ రీజన్ చెప్పండి, ఇతని హౌస్లో నుంచి వెళ్ళిపోవడానికి ఓ రీజన్ చెప్పండి, నేను ట్రాన్స్లో మొత్తం ఇట్లా కన్ఫ్యూజన్ ఉన్నా, నీ కన్ఫ్యూజన్ నువ్వే ఉంటావు, అవతల బాధను పట్టించుకో నీ ట్రాన్స్లో నువ్వు ఉంటావు అని డైరెక్ట్ సీత చెప్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదు సీత, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. విష్ణుప్రియ కూడా చాలాసార్లు అంటుంది, అవతలో ఎట్టిపోతున్నావు నాకు సంబంధం లేదు, నీ ధ్యాసలో నువ్వే ఉంటావు, అందరు నీకే వచ్చి పలకరేయాలి, అందరు నీతోనే మాట్లాడాలి, అందరు నీ బాధని పంచుకోవాలి, వేరేలోని బాధ పంచుకోవా మనకంటాను. ఇక్కడికి వీళ్ళ కొత్త అడుగుతుంది. అంటే ఓటింగ్లో టాప్ 3కి వెళ్ళిపోయింది, అంటే 2 డేస్లో మనకంటే ఇంత ఓటింగ్ ఎట్ల నుంచి పడ్డది, ఏం లెక్క వీళ్ళు అసలు బ్లాస్ట్ అయిపోతుంది. యష్మికి కానీ, సీతకు కానీ, విష్ణుప్రియకి కానీ, నైన్కి కానీ షాక్ అవుతారు. అది ఇతనికి టాప్ 3 ఓటింగ్ పడడం ఏంటంటే ఉన్న 6 మందిలో సేఫ్ ఓటింగ్ పడడం ఏంది, నాకేం అర్థం కదా అందరూ. నబీల్ కూర్చొని పెట్టుకొని చెప్తాడు, చూడరా నువ్వు ఎవరేమన్నా పట్టించుకో, నీ పనులు నీకు ఇచ్చిన నువ్వు చూసుకుంటూ వెళ్ళిపో అంతే. ఇక్కడ వాళ్ళకి ఏమున్నది తెలుసా, ఓటింగ్లో నువ్వు ఎక్కువ ఉన్నావు అనేసరికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, వాళ్ళకు కుత ఒడుగుతుంది, అందుకే నీ మీద అట్లా మాట్లాడుతున్నారు. నువ్వు ఎవ్వరు మాటలు పట్టించుకోకు, ముందే చెప్తున్నా, నీ మైండ్ నీకే, నీ ఆట నువ్వు ఆడు, నీ గేమ్ సేఫ్ ఆడుకుంటూ పోతున్నావు. అందరు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఓటింగ్ పడుతున్నందుకు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, డైరెక్ట్ చెప్పిస్తాడా నబీల్, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, కిర్రాక్ అనిపిస్తాడు నబీల్ అయితే లైవ్లో. అంటే ఇక్కడ మనకి ఎపిసోడ్లో ఒక కట్ చేసారు, సీతతో చెప్తాడు, ఏమంటుండు మనకంటే ఏం చెప్తుండు అంటే లైవ్లో పిలుస్తుంది, మన నబీల్ ఇట్రా మాట్లాడదాం ఆయన వదిలేశారంటది డైరెక్ట్. అంటే ఇక్కడ దీనిపోతుంది, తింటున్నా సీత తిని వస్తా అని చెప్తాడు. తిన్న తర్వాత బెడ్రూమ్లో సీత కూర్చొని బాధపడుతుండే, ఏమన్నాడు ఏం చెప్పిండంటే, లేదు నేను ఇట్లా డైలమాలో ఉన్నా, సో నాకు సీత వాళ్ళు నాతో గేమ్ ఆడకపోయేసరికి నేను కన్ఫ్యూజన్లో ఉన్నా, నాకు లేని వాళ్ళే నాకు ఆడట్లేదు అని కన్ఫ్యూజన్లో ఉన్నా, అంటే నీ పనులు నీకు అలొకేట్ చేసిన పనులు నువ్వు చేసుకో, నీ పనులు నువ్వు చేసుకో అని చెప్పేసిన సీత, అంతకుమించి ఏం లేదని చెప్పేసి నబీల్ చెప్తాడు. సో ఇంకా నైట్ డిస్కషన్స్ ఇంతేనా, ఇంకేమైనా డిస్కషన్ అయినా ఇక మనకంట కోసం డిస్కషన్ జరిగింది అనుకుంటా. సో ఇక మార్నింగ్ సంగతి ఇంక ఏం వెళ్ళడా, డైరెక్ట్ దాన్ని ఏమంటారు, దాన్ని ఈ జాతకాలు చెప్పిండు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పిండు. అండ్ విష్ణుప్రియకేమో పృథ్వీకి విష్ణుప్రియ అని లవ్ స్టోరీలు వెళ్ళడం అంతా కామనే. యష్మి గిడంగా నీ యష్మి హైలైట్ అనిపించింది, నీ చెయ్యి ఎవరైనా పట్టుకుంటారా, పట్టుకోలేరు, నీ చెయ్యి పట్టుకుంటే వాడితే ఎంగిలిస్తారాక, ఆ ఎంగిలిస్తారాక చింపినట్టు చింపిస్తావు, నీతో ఎవడు పెట్టుకోవడమ్మా, నీకైతే క్లారిటీ ఉంది, ఓ నాకు చాలా క్లారిటీ వచ్చింది అని అంటాడు మనోడు. సో అట్లా ఫన్నీగా అన్నీ చెప్పారు. నాకైతే అంత ఏం అంటే ఫన్నీగా అనిపించింది, నాకేం చెప్పాలనిపించలేదు. సో ఫన్నీగా జరిగింది. మళ్ళీ బిగ్ బాస్ ఎప్పుడైతే వచ్చి ఆ సీతది ఓవర్ యాక్షన్, మామూలు ఓవర్ యాక్షన్ కాదు, సీత ఇక్కడ విధంగా విషయం జల్లింది ఎంతో కొంత అని అనిపించింది. టాప్ 5 వరకు ఉంటానంటే టాప్ 5 వరకు నువ్వు ఉండవులే, అత్యాశ అంటే నువ్వే ఉండాలనుకుంటున్నావు అంటది. ఇంకోటి టైగర్ అని షేర్ అని నా చేతిలో కనిపిస్తుందా అని చెప్పేసి టైగర్ అని కనిపిస్తుందా అని నబీల్ అడిగితే, ఆ టైగర్ అయితే నువ్వే కానీ నీ ముందర గుంట నక్కుని చూసుకో అంటారు. నక్కు ఉంటుంది, నక్క అని చాలా అంటే చాలా మాట్లాడింది. ఇక నాకు అది నచ్చలేదు. బట్ ఎవరైతే ఇప్పటివరకు మనకంటే మీ జాతకాలు చెప్పారు కదా, ఒక్కొక్కరు ఇప్పుడు మనకంటే జాతకాలు చెప్పారని అంటే నబీల్ కానీ యష్మి కానీ చెప్పిన పాయింట్స్ కిరాక్ ఉంది. నువ్వు ఈ అతిగా ఆలోచించడం, కొంచెం ఈ ఎమోషనల్గా వీక్ అవ్వడం, ఎమోషనల్గా ఏడుసుడు తుడుచుడు అన్నీ బంద్ చేసుకో, స్ట్రాంగ్గా గేమ్ ఆడు, నువ్వు స్ట్రాంగ్గా హౌస్లో ఉండు, ఇన్ని రోజులు జరిగింది గత ఇప్పటి నుంచి మంచిగా ఆడని చెప్తుంది. ఓకే బాగా అనిపించింది. దోస్తానా ఈయనకి కథలు అంటే మళ్ళీ కనెక్షన్ అవుతుందేమో అని అనిపించింది, బికాజ్ ఆఫ్ హీఈస్ టాప్ ఓటింగ్ అది అందుకని మాట్లాడిందేమో అనిపించింది. నబీల్ గిడంగా అంటాడు, ఊకే నారాజు కాకు, హౌస్లో 10 మంది కాదు 20 మంది వచ్చి గిడంగా నేను తప్పు అన్నా, నీకు నువ్వు స్ట్రాంగ్ ఉండు, నీకు నువ్వు మంచిగా ఉండు, లేకపోతే నువ్వు ఇట్లనే చేసినావు అనుకో మరి ఆ రేఖ కనిపిస్తలేదు, ఈ వారం నువ్వు పోయేటట్టే ఉన్నావు అని చెప్పేసి నబీల్ చెప్తాడు. ఇది దీని తర్వాత ఫ్యామిలీ నుంచి లెటర్స్, అది లెటర్
పక్కా కాదు. అండ్ ఫుడ్ అది ఫ్యామిలీ నుంచి వచ్చిందని నేనైతే నమ్మను. ఒకవేళ పంపించినా వాళ్ళు ఒకరోజు ముందు చేసి పంపిస్తే వీళ్ళకు ఎట్లా అందుతుందో నాకేం అర్థం కాలేదు. బట్ ఫుడ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అనుకుని మా ఫ్రీజర్లో పెట్టి మళ్ళీ వేడి చేసి మళ్ళీ ఇల్లు మంచిగా నీట్గా ప్యాక్ చేసి పంపిస్తారు, మనకు తెలీదు. బట్ నాకు అర్థమైనంత వరకు అయితే ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫుడ్ ఆ మెసేజ్ లాస్ట్ సీజన్లో అది పేపర్ కటింగ్ అది ఉంది కదా, సో ఆ విధంగా ఇచ్చినట్టే బాగుండి అనిపించింది. కాన్ఫెషన్ రూమ్లోకి పిలవడం, నీకు ఎవరు ఇష్టం, నీ కథ ఏంది, నీ కార్కనేది, సో ఇవి టకటక ఎప్పుడు పోతా యశ్మిని పిలుస్తాడు. నీకు ఎవరు ఇష్టం అంటే ఇద్దరు ఇష్టం ఉన్నారు బిగ్ బాస్. సో ఎవరు ఇష్టం అంటే పృథ్వీ అండ్ నిఖిల్ అనేది ప్రేరణ అనుకుంటారు, నా పేరు చెప్తాను అనుకుంటారు, ఆహా అని అందరు నవ్వుతారు. బట్ ప్రేరణ పేరు చెప్పదు. సో వాళ్ళు ఎందుకు ఇష్టం అని అంటే, సో ఈ లాస్ట్ 1 వీక్లో నుంచి నాకు చాలా క్లోజ్ అయిపోయారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. సో నాకు తను నచ్చిండు. సో ఇద్దరు కాదమ్మ ఒకరే చెప్పంటే నిఖిల్ ఎందుకు నచ్చిందంటే నిఖిల్ సేమ్ నాలాగా ఆలోచిస్తాడు, అప్పుడే లో అవుతాడు, అప్పుడే అందరితో కలిసిపోయి మాట్లాడతాడు, నా క్యారెక్టర్ అనిపిస్తుంది. అందుకే నాకు నిఖిల్ అంటే ఇష్టం బిగ్ బాస్ అని చెప్తుంది. సో మీరు ఇంకెవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు, బిగ్ బాస్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు అంటే, నా ఫ్రెండ్స్ని చాలా మిస్ అవుతున్నా బిగ్ బాస్. ఎందుకంటే నాకు బయట ఏ లో ఫీలింగ్ వచ్చినా ఏ బాధ అనిపించినా నా ఫ్రెండ్స్ నన్ను వెనుకుండి తట్టి పైకి లేపిరు. సో నాకు వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళు లేకుండా నేను ఈ హౌస్లో గేమ్ ఆడడం నాకు చాలా లో అనిపిస్తుంది బిగ్ బాస్ అని చెప్తారు. సో ఫుడ్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాం అని అంటే నా మణికంఠ అండ్ నిఖిల్ వస్తుంది, నేను నిఖిల్కి ఇవ్వాలనుకుంటున్నా బిగ్ బాస్ అని అంటే, సో నిఖిల్కే ఎందుకు మణికంఠకి ఎందుకు కాదనంటే, ఏమో సార్ నిఖిల్ కొంచెం ఫ్యామిలీని ఎక్కువ మిస్ అవుతుండు, మణికంఠ కొద్ది అని చెప్తుంది. ఎవరా నాకు అర్థం కాదు, ఫ్యామిలీని మిస్ అవుతుంది ఎవరు, మణికంఠ. నిఖిల్ మిస్ అవుతుండే ఎక్కువ అని చెప్తాను. ఓకే రైట్, ఆమె అక్కడ నిఖిల్ మిస్ అవుతుందని చెప్తే ప్లీజ్ మనోడిగా ఇట్లా పోతే ఇట్లా పెడతాడు అంటాడు. ఏమో ఇంకా మన అతను అది నేచర్ ఫింగర్ క్రాస్ చేసి మాట్లాడుతుండు. సో ప్లీజ్ నాకు ఎంత ఉపయోగం, ప్రియా ఇండియాకి వచ్చిందా షాక్ అవుతుండు, నా కోసం ఫుడ్ వండి పంపించిందా షాక్ అవుతుండు, షో బయటికి ఎట్లా పోతుందా అని ఫీల్ అవుతుండు మనోడు. బట్ యష్మి నాకైతే మణికంఠకి నేనున్న బిగ్ బాస్ అనేది నాకు ఏంద్రా ఒక పాట గుర్తొచ్చింది కానీ పాట పాడలేను, మనకు బెరగంతో పాట పాడితే చాలా దారుణంగా ఉంటుంది. సో నేనున్న బిగ్ బాస్ మణికంఠకి నేనున్న నిఖిల్కి ఈ ఫుడ్ ఆ మెసేజ్ చాలా ఇంపార్టెంట్, ఫ్యామిలీని చాలా మిస్ అవుతుండంట. నాకు అర్థం కాదు, యూఎస్లో భార్య పిల్లలు ఉన్నారని అందరికీ తెలుసు. ఇప్పుడు యూఎస్ నుంచి ఆమె ఇండియాకి వచ్చి ఫుడ్ వండి ఈయనకు పంపించి మెసేజ్ అంటే ఇన్ని రోజుల నుంచి కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నోళ్ళు వీళ్ళకు కమ్యూనికేషన్ అవ్వాలి, ఫ్యామిలీ నుంచి మెసేజ్ రావాలని వీళ్ళు అనుకోవాలి. కానీ ఇదేందా ఇది? సో యష్మి నేనున్నా అన్నది, బయటకు వచ్చి నేనున్నా నువ్వు నాకేం చేస్తావు అంటాడు డైరెక్ట్ నాకు మణికంఠ. ప్లీజ్ నాకు కొంచెం స్పేస్ నాతో మాట్లాడు కొద్దిసేపు అని చెప్తాడు. అయినా పర్లేదు యు ఆర్ స్ట్రాంగ్ మణికంఠ ఎంతో కొంత డే బై డే స్ట్రాంగ్ అవుతుంది బిగ్ బాస్ అని అంటది. అమ్మా శంకరా అనిపించింది నాకైతే. ఓకే, మనకంటే సింపతి యాంగిల్ కాకుండా తన గేమ్ తను ఆడతాడు, ఏదైనా పెడితే ఏదైనా గేమ్ పాయింట్ చెప్తే దాన్ని చాలా డీప్గా ఆలోచిస్తాడు. సో అంతవరకే కానీ చిన్న దానికి డీప్గా ఆలోచిస్తే నరాలు పగిలిపోయి గేమ్ ఎట్లా ఆడాలన్నాడు ఇది మొత్తం తికమక అయిపోతుందేమని నాకు అనిపించింది స్పెషల్గా. సో ఓవరాల్గా యష్మి వచ్చింది, నిఖిల్కి ఫుడ్ వచ్చింది, ఏదో రొట్టి అందరికీ ఫుడ్ తినిపించిండు. సో యష్మి అయితే ఫుల్ బాధపడ్డది, ఏడ్చింది. ఇలా యష్మిని కొలాయి టక్క తినిపిందా, ఎందుకు తినిపిందో నాకు అర్థం కాలేదు. బట్ ఫీలింగ్ ఏం మరి, అమ్మాయిలు జర సెన్సిటివ్ ఉంటారు, ఏడిచిర్రా నీకెందుకురా ఏడిస్తే, అమ్మాయిలు సెన్సిటివ్ ఉంటారు ఏడుస్తారు నీకేం తెలుసు అని అంటారు. అవును నేను రికార్డు కొట్టినా, ప్రతి వీడియోలో ఏదో ఒకటి కామన్ అయిపోయింది, అరే రికార్డు కొట్టుకొని మంచిగా గుర్తుపెట్టుకొని వీడియో చేయాలని అంటారేమో. ఇక కులాయి బాగానే తినిపింది అనిపించింది. నెక్స్ట్ ఎవరిని పిలిచిరా, నెక్స్ట్ మణికంఠని పిలుస్తేనేమో పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఉంటే మణికంఠ అంటున్నా, పృథ్వీని పిలిచి విష్ణుప్రియ నైనికది ఉంటే సో నైనికది తీసుకొని వస్తాడు. ఎందుకంటే విష్ణుప్రియ లోపలికి వెళ్ళిపోతుంది, అక్కడ నాది ఉంటే మాత్రం వేరే వాళ్ళది తీసుకురాని పృథ్వీని అడుగుతాడు. నీకు ఎవరంటే ఇష్టం అంటే నిఖిల్ యష్మియా అంటే నిఖిల్ యష్మి ఇష్టం బిగ్ బాస్ అని చెప్తాడు. సో ఇంకెవరైనా ఇష్టం అంటే విష్ణు కూడా ఇష్టం బిగ్ బాస్ అంటాడు. సో ఎవరో ఒకరి పేరు చెప్పి ఇష్టం అని అంటే నాకు నిఖిలే బిగ్ బాస్ అని అంటాడు. అక్కడ చీతు నా పేరు లాస్ట్ చెప్పినా అని విష్ణుప్రియ ఫీల్ అయింది. బట్ లాస్ట్కి ఆడ నైనిక అండ్ విష్ణుప్రియ ఎవరు తీసుకెళ్తాం అంటే నేను నైనిక తీసుకెళ్తాను ఈ నిర్ణయం మీద. విష్ణుప్రియ అంటే విష్ణుప్రియదే బిగ్ బాస్, మరి విష్ణుప్రియ నిర్ణయం కాదు నీ నిర్ణయం తీసుకోవాలి అంటే నా నిర్ణయం బిగ్ బాస్. ఎందుకంటే తను వద్దన్నది తనకు ఇప్పుడు ఈ ఫుడ్ అండ్ ఆ మెసేజ్ నైనికకు ఇంపార్టెంట్ బిగ్ బాస్. సో నైనికకు పంపండి. సో వాళ్ళ అమ్మ నుంచి మెసేజ్ వస్తుంది, చాలా స్ట్రాంగ్ గర్ల్, నువ్వు చాలా స్ట్రాంగ్ ఆడాలి, డ్యాన్స్ చేయి, ముందుకు వచ్చి ఆట ఆడు, చాలా స్పోర్టివ్తో ఆడు, నీ ఆటను మాకు చాలా ఇష్టం, సో మీకు సపోర్ట్ చేయడానికి మేము బయట ఉన్నాం, సో సూపర్ ఆడు దునియా ఆడని చెప్తుంది. సో నిఖిల్ గిడం కదా, ఎవరు చెప్పిన మాటలు వినకు, నిఖిల్ గిడం లెటర్ వచ్చింది వాళ్ళ, ఎవరు చెప్పిన మాటలు వినకు, నీ గేమ్ నువ్వు స్ట్రాంగ్ ఆడు, నువ్వు వాడే విధానం మాకు చాలా ఇష్టంగా ఉంది, నచ్చుతుంది, సో నీ గేమ్ నువ్వు ఆడుకుంటూ పోని, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ కాకు, నీ ఆట నువ్వు ఆడని చెప్పేసి నిఖిల్కి మెసేజ్.
నెక్స్ట్ మణికంఠ యష్మి అండ్ పృథ్వీది ఫుడ్ వస్తుంది. ఎవరు తీసుకోవాలనుకుంటున్నావు అంటే నేను పృథ్వీ తీసుకోవాలనుకుంటున్నా బిగ్ బాస్. నీ అంటే లోపలికి వెళ్ళేటప్పుడు చెప్తుంది యష్మి, నీ మనసులో ఏది ఉందో అదే డిసిషన్ తీసుకోవాలని యష్మి చెప్తుంది. బట్ ఇక్కడ వాళ్ళ పప్ప తనతో మాట్లాడలేదు అనుకుంటా, ఇట్లా మెసేజ్ వేసి ఇట్లా తీసేసాడు బిగ్ బాస్ అప్పుడే. సో నువ్వు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు కష్టాలు పడ్డావు, సో ఆ కష్టాల్లో నీకు నేను తోడు లేను అని వాళ్ళ నాన్న రాసిన లెటర్ సగం చూపించి బిగ్ బాస్ మూసి తెరవక అన్నట్టు చూపించండి. చాలా బాధపడుతుంది. ఫుడ్ గిట్టంగా మా నాన్న నుంచి లెటర్ వచ్చిందంటే యష్మి కొంచెం ఎమోషనల్గా అయింది. ఇక నాగమణికంట పృథ్వీకే నా మనసు ప్రకారం పృథ్వీకే అనిపిస్తున్నాడు. పృథ్వీ అయితే సింపుల్గా తీసుకున్నాడు, ఫుడ్డా తిన్నాం పడేసిన. మీ మమ్మీ నుంచి మెసేజ్ వచ్చింది అంటే నువ్వు సూపర్ ఆడుతున్నావు, నీ కొంచెం నీ బ్రెయిన్ యూజ్ చేయి, నీ కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకొని ఆడు, కొంచెం దిమాగ్ పెట్టి ఆడు, నీ అగ్రెషన్ చెప్పాను కదా. సో నీ గేమ్ మంచిగా ఆడుతామని మేము అందరం ఎదురు చూస్తున్నాం అంటే మీ అందరు ఎవర్రా అని అంటే మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సింపుల్గా చెప్తాడు. మా ఫ్రెండ్స్, మా సిబ్లింగ్స్ అంటే మా అక్కజల్లు అయ్యొచ్చు అంటాడు. అసలు నిజం చెప్తున్నా, అప్పుడప్పుడు పృథ్వీ యాటిట్యూడ్ ఒక బాప్ అన్నట్టు ఉంటాడు. సీరియస్గా హౌస్లో మామూలు యాటిట్యూడ్ బాప్ అన్నట్టు ఉంటాడు, నెక్స్ట్ లెవెల్ యాటిట్యూడ్ బాప్ అని ఉంటాడు. సో నెక్స్ట్ నిఖిల్ని పంపిస్తాడు. నిఖిల్ని పంపించి ప్రేరణ, సీత, ఇంకెవరితో ఒక ఫుడ్ ఉంటుంది నబిల్కి గులాబ్ జాములు వస్తే, ప్రేరణకేమో పావుబాజీ పప్పాయసం, అది పావుబాజీ వస్తుంది. అండ్ ఈమెకేమో ఏదో ఉల్వచార ఏదో సమ్ చారు సీతకు వస్తుంది. ఎవరిదో ఒకటి మీకు చూస్ చేసుకో, మీకు హౌస్లో ఎవరు ఇష్టం అంటే పృథ్వీ అందరూ ఇష్టం. ఎవరు బాగా ఇష్టం అంటే నాకు పృథ్వీ బాగా ఇష్టం అని చెప్తాడు. ఇష్టం లేని వ్యక్తి అంటే మనకంటే ఉండే బిగ్ బాస్, కానీ ఈ మధ్య వాడడానికి గేమ్ బాగా ఆడుతుండు. సో మనకంటే వేయడానికి ఇష్టం బిగ్ బాస్ అని చెప్తారు. మనకంటే ఖుషి అయిపోతాడు, ఇష్టం ఈ మధ్య పృథ్వీ గిడంగా అడుగుతాడు. సో మనకంటే ఇష్టం బిగ్ బాస్, ఈ మధ్య నచ్చుతున్నాడు. వాడు కూడా లైఫ్ అంటే స్ట్రగుల్ ఏందో నాకు ఇప్పుడు ఈ మధ్య తెలుస్తుంది. వాడు చెప్తుంటే సింపతి అనుకున్నా, బట్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది మనకంట గురించి అని చెప్పేసి చెప్తాడు. సో ఇక్కడ పెద్ద ఫిట్టింగే పెడతాడు. ఆ ముగ్గురు ఫుడ్ పంపిస్తాడు. ముగ్గురు ఫుడ్ పంపించి ఎవరు తీసుకోవాలంటే ఇక లాస్ట్కి నిఖిల్ నేను ప్రేరణ తీసుకుంటున్నాను బిగ్ బాస్ అని చెప్తాడు. సో ప్రేరణ తీసుకెళ్ళి తనకి ఏంటి అని చెప్తాడు. సో ప్రేరణ పోయి గట్టి హక్ తీసుకొని థ్యాంక్ యూ అని చెప్తుంది. పావుబాజీ అందరికీ డింగ్ 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 ఎగురుకుంటా, మనకు ఎపిసోడ్లో ఓన్లీ సీతగా పెట్టినట్టు చూపించారు. నబిల్ గిడంగా అట్లనే ఎగురుకుంటా చిన్నపిల్లలా ఎగురుకుంటా పోయి నబిల్ గిడంగా పెట్టింది. సో ఈమె ఎవరు ప్రేరణ మెసేజ్ వచ్చింది. సో నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నువ్వు అనుకున్నది సాధించడానికి వెళ్ళినావు, సాధించినా మన పెళ్ళి 10 నెలలు అయినా నువ్వు వెళ్తున్నావు. సో నీకు ఆ బిగ్ బాస్ అనేది ఎంత, నీ లక్ష్యం ఏందో నాకు తెలుసు, నీ టార్గెట్ ఏందో నాకు తెలుసు, నీకోసం ఇక్కడ సపోర్టెడ్గా నేను బయట ఉన్నా. సో నేను మిస్ అవుతున్నా, బట్ ఏదైతే ఉంది తొందరలో మనం కలుద్దాం, కప్పుతోని రా అని చెప్పేసి ప్రేరణకు మస్తు బూస్ట్ మోటివేట్తో వాళ్ళ హస్బెండ్ నుంచి లెటర్ వచ్చింది. వస్తా ఇంకెన్ని రోజులు, ఖాళీ 70 రోజులే, కప్పు కొట్టుకొని వస్తా. ఆ స్పిరిట్ ఉండాలి. ఈ సీజన్కి ఎంతో కొంత టాప్ 5 రేసా, విన్నింగ్ రేస్లో ఉన్నది ప్రేరణ నబిలే, నిఖిల్ కూడా అనుకోండి. అంటే ఈ ముగ్గురు తప్పిస్తే మీతో ఎవరు అనిపించలేదు. ఇట్ మే బి చూడాలి, వైల్డ్ కార్డ్స్ వచ్చినాక ఎన్ని చేంజెస్ అయితే, పుసుకుని వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పోతారా, మరి వచ్చిన వాళ్ళు ఆడుకుంటూ ముందు పోతారా, వెయిట్ అండ్ సీ. ఇంకెవరు ఉన్నారు నెక్స్ట్? ఇంకెవరు లేదు హౌస్లో. బిగ్ బాస్ ఇక మళ్ళీ అందరిని పిలుస్తాడు, ఎవరెవరికి ఏమేమి కథ ఏమేమి లెక్క అని. మళ్ళీ ఫుడ్ తీసుకున్న వాళ్ళందరూ బయటికి పోతారు. ఆ గార్డెన్ దగ్గర రమ్మంటారు. ఎవరికొకరు ఫుడ్ అంటే విష్ణుప్రియ చెప్తుంది, నాకు వద్దు ఫుడ్ వద్దు, ఏమొద్దు, నాకు నా ఫ్యామిలీ నుంచి ఏం లెటర్ రాదు, నాకు తెలుసు, వేరే వాళ్ళకి ఛాన్స్ తీసుకోండి అనుకున్నా. నేనేం నాగమణికంటకి ఇస్తాడేమో అని అనుకున్నా, బట్ నాగమణికంటకి రాలేదు. ఇక లాస్ట్ అందరు డిసైడ్ చేసేసి విష్ణుప్రియకి అయితే ఇచ్చేస్తారు. సో విష్ణుప్రియ ఆడ ఫుడ్ పెడుతుంది కిచెన్లో, అని ఏడుచుకుంటూ వస్తుంది. ఎందుకు కెమెరా కోసం ఏడుస్తుందా అని నాకు అనిపించింది. మీకేమనిపించింది? ఇప్పుడు నాకైతే అట్లా అనిపించింది. నేను నబీలు పృథ్వీ నీకు వీళ్ళు ఇంటర్లో లేరు, ఖాళీ గపాక బిర్యానీ తింటూనే ఉన్నారు. ఎవరో వాళ్ళ ఆంటీ చేసి పంపించారంట. సో విష్ణుప్రియకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, నీ ఆట నువ్వు మంచిగా ఆడు, నామినేషన్లో మంచి పాయింట్లు పెట్టు, నీ కోసం నువ్వు నోరు రేజ్ చేయి, అంటే వాయిస్ రేజ్ చేయమన్నామని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కాదు, పాయింట్ మాట్లాడు, ప్రేక్షకుల మనసులు గెలుచుకో అని చెప్పేసి మెసేజ్ పంపింది. అంటే నేను ప్రేక్షకుల మనసు గెలుచుకోవట్లేదు అంటే, గెలుచుకోవట్లేదమ్మా, అందుకే మనకంటే కొద్దీ ఓటింగ్లో చాలా తక్కువగా ఉన్నావు. అది అక్కడ జరిగింది. సో దాని తర్వాత అశ్విని ఏరియాలో ఏదో ప్రోమో టాస్క్ జరిగింది. ఈ ఓవరాల్ సినారియోలో ఎందుకురా ఇంత కటకట ఎప్పుడు పోయినావు, నాకు నచ్చలే ఈ సెంటిమెంట్లు అంటే, ఇల్లే ఫ్యామిలీ నుంచి ఒక 5 వారాలు ఉండి ఈ ఓవర్ యాక్షన్ ఇల్లే పృథ్వీరాజు అట్లా ఉండాలి. షేరే బేటా షేర్. నబీల్ గిడంగా కొంచెం ఎమోషనల్ అయ్యాడు, బాధపడ్డాడు ఫ్యామిలీ నుంచి రాలేదని. గులాబ్ జామ్ స్వీట్ అంటే చాలా ఇష్టం నబీల్కి. సో నాకు గులాబ్ జామ్ తీసుకురామా, నాకు వచ్చే ఛాన్స్ వస్తే నాకు గులాబ్ జామ్ తీసుకురా అంటాడు. సో అది జరిగింది ఓవరాల్ ఎపిసోడ్లో. మీకు ఎవరు ఫ్యామిలీకి ఎక్కువ అటాచ్డ్ అనిపించారు, ఎవరి లెటర్ చాలా మంచిగా అనిపించిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తెలపండి.
నాకైతే ఎంతో కొంత ఇన్పుట్స్ ఇచ్చిన లీడర్ ఒక విష్ణుప్రియకి అని అనిపించింది. అండ్ ప్రేరణకు చాలా స్పోర్టివ్ బూస్ట్ ఎపిసోడ్ అన్నది. అండ్ మన పృథ్వీ అని చెప్పాలి, నీ అగ్రెషన్ తగ్గించుకొని గేమ్ మంచిగా ఆడి గెలుస్తామని చెప్పొచ్చు. నిఖిల్ గిడంగా ఎవరి మాటలు వినొద్దు, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ కాకు, నీ గేమ్ నువ్వు వాడు, నీ వాడే పద్ధతి చాలా బాగుంది, అట్లనే గేమ్ ఆడుకుంటూ పోవడం. సో అతనికి నైనికాకి ఏమొచ్చింది, నైనికా గిడంగా నీ ఎనర్జీ చూపియు, నీకోసం మేమున్నాం. సో ప్రతి ఒక్కరికి బూస్ట్ వచ్చింది అనుకోండి. బట్ నాకైతే ఎక్కువ విష్ణుప్రియ అంటే పాయింట్స్ ఇంట్స్ జర నామినేషన్లో మంచి పాయింట్లు పెట్టు తల్లి, జర జనాల మనసులో గెలుచుకో, తింగర్ వాకు నువ్వు. సో నువ్వు ఏంటో మాకు తెలుసు, నువ్వు గెలుచుకో అన్నట్టు మంచి బూస్ట్ ఇచ్చిన పాయింట్లు ఇచ్చారని నాకు అనిపించింది. సో కొత్త వస్తున్నారు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టితే వీడియో చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.